ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వతో ద్వైతబుద్ధి నిరాసనం యస్య బోధే భవే సిద్ధిః తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఎక్కడ బ్రహ్మ కారణవాదమును నిరాకరించుట. నయథా ముక్త విశేషణస్య జగతః యథా ముక్త విశేషణం ఈశ్వరముక్త్వా అన్యతః ప్రధానాత్ అచేతనాత్ అనుభ్యః అభావాత్ సంసారిణో వా ఉత్పత్త్యాది సంభావయితుం శక్యం న స్వభావతః విశిష్ట దేశకాల నిమిత్తానాం ఇహ ఉపాదానాత్. ఇది అన్నమాట. ఇది మనం చెప్పుకున్నాము. బ్రహ్మము బ్రహ్మమునకు కారణవాదము అనేది లేదు అని వాళ్ళు ఇక్కడ మరి కారణమే లేకపోతే ఎట్లాగా? దీని వెనకాల కారణం ఉండాలి కదా. బ్రహ్మము అబ్రహ్మ కారణవాదములు అంటే బ్రహ్మమునకు కారణం, దీనికి బ్రహ్మమే కారణం కాదని, బ్రహ్మమే కారణం కాదు దానికి చెప్తున్నారు. పై చెప్పబడిన విశేషణములతో కూడుకున్న జగత్తు, విశేషణములతో కూడుకున్న జగత్ అంటే ఇదనమాట. అనేక కర్తృభోక్త సంయుక్తస్య ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయస్య మనసాపి అచింత్య రచనారూపస్య స్థితి భంగం యత సర్వజ్ఞాత్ సర్వశక్తేః కారణాత్ భవతి. అదే బ్రహ్మం, తద్బ్రహ్మ ఇది. ఇదనమాట. ఇలాంటి జగత్తుకి అబ్రహ్మం ఎలాగా, కారణమే లేదంటే ఎలాగా? అందుకనే అటువంటి పై చెప్పబడిన విశేషణములతో కూడుకున్నటువంటి ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడు లేకుండా వేరే విధంగా కారణం లేదు. ఈశ్వరుడే మహాకారణమై ఉన్నాడు. అన్యత లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ అభిప్రాయాల ప్రకారంగా ప్రధానాతో అంటే ఈ యొక్క ప్రకృతి, ప్రధానము మీన్స్ ప్రకృతి, మాయా ప్రకృతి. అదేమిటి? అచేతనము. అచేతనమైన ప్రకృతి నుండి కానీ, ఇది వచ్చే వీళ్ళు చెప్పేది సాంఖ్యులు, అణుభ్య తార్కికులు, అణువాదులు, అణువుల నుండి కానీ అభావాతు శూన్యము నుండి కానీ సంసారిణ ఒక సంసారి అయినటువంటి
బ్రహ్మ, సంసారైన బ్రహ్మ సృష్టికర్త, హిరణ్య గర్భుడు, సూత్రాత్మ అని పేరు. అది కాని ఉత్పత్త్యాది సంభావితం నశక్యం, ఉత్పత్త్యాదులు జరిగినాయి, సృష్టి స్థితి లయాదులు జరుగుతున్నాయి జగత్తుకి అనే మాట తప్పు. ఎందువల్ల ప్రధానం అనేది అచేతనం అన్నారు. అణువులు కూడా 2 అణువులు కలిసిన తర్వాతే చేతనం వస్తుంది అన్నారు. శూన్యమన్నిగా అన్నారు. సంసారి సాగు పుట్టుకలతో కూడుకొని, సుఖదుఖాలతో కూడుకొని, కర్మఫలాలతో కూడుకొని ఉండే సంసారి. ఆయన వల్ల సృష్టి స్థితి లయము అనేటువంటి జగత్తుకి కారణం అనేది సంభవం కాదు. స్వభావంగా కూడా ఆటోమేటిక్ గా ఈ యొక్క కలుపు మొక్కలు చేసినట్టుగా అట్లా కూడా ఈ జగత్తు రాలేదు వాటంతటిగా. అట్లా కూడా జరగదు. ఎందుకంటే ఉత్తుగా పుట్టినోళ్ళు కాదు జనాలు. ఒక కారణం, కర్మఫలము, ఈశ్వర శాసనము, వీటి వల్ల జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే ప్రతి ఒక్కడు చేసేదానికి మూల కారణం ఏదో ఒకటి ఉంది. కర్మఫలాలు అంటాము, అజ్ఞానం అంటాము, పూర్వజన్మ సుకృతం అంటాము, అనేక జన్మల యొక్క వాసనలు అంటాము. ఇలాగా అలా జరుగుతుంది అనమాట. స్వభావంగా ఏది స్వభావత అంటే స్వభావంగా అజ్ఞానం ఉంటుంది, స్వభావంగా దానంతటా అది పుట్టేది ఏది. ఒక సంకల్పం చేసింటాడు, సుఖామయిత భవిష్యం ప్రజాయేత అనమాట. ఏదైనా అధ్యాస చేసుకోవాల్సిందే. అధ్యాస చేసుకొని, ఆరోపణ చేసుకొని, మాయ చేసుకొని, సంకల్పం చేసుకొని ఏదో ఒకటి హాయిగా జరిగిపోతుంటే కూడా మనకి ఏదో ఒక గొడవ కూడా చేసుకోవాలి. మనసు ఊరుకోదు. అది మనసు స్థిమితంగా ఉండాలి అనేది ఉంటుంది దానికే, కానీ స్థిమితంగా ఉండదు. జానామి ధర్మం జానామి అధర్మం అంటాం కదా. నాకు ధర్మం తెలుసు అధర్మం తెలుసు, ధర్మం చేయలేకపోతున్నా అధర్మం నుండి బయటపడలేకపోతున్నా అంటాం కదా. అట్లాగనమాట అలా ఉంటుంది పరిస్థితి. అందుకని ఈ జగత్తుకి ఒక సిస్టమ్ ఉంది. విశిష్ట కాల దేశ నిమిత్తానమేహ ఉపాదానాలు. మూల కారణం ఎలా ఉంది? విశిష్టమైన దేశకాల నిమిత్తములతో కూడుకొని ఉన్నది. సంభవాత ఉపాదానం ఉంది. ఉపాదానం అంటే మూల కారణం. మూల కారణము విశిష్టమైన దేశము, విశిష్టమైన కాలము, విశిష్టమైన పరితనము. నిమిత్తం అంటే పరితనం. ఇవన్నీ ఉపాదానకు ఉంది. కాబట్టి నిమిత్త ఉపాదాన కారణములు చేరే ఉన్నదన్నమాట పరమ యొక్క భగవంతుడు. నిమిత్త ఉపాదానములతో కూడుకొనే ఉన్నది అన్నమాట. అలాంటి పరమేశ్వరుని యొక్క సంకల్పం నుండి ఈ జగత్తు సంభవిస్తున్నదే గాని అదే దాని కోరిక, లేకపోతే ఉత్తుగా రాదు అన్నమాట. మనకు తెలియనప్పుడు, లేకపోతే తెలుసుకోవాలని స్పష్టంగా లేనప్పుడు ఆయన ఎందుకు పుట్టించినాడు, అది చేసినాడు, ఇది చేశాడని కుతర్కాలు చేస్తుంటాం కదా. అది ఉపయోగమయ్యే తర్కాలు కాదు ఇవన్నీ, పనికిరాని తర్కాలు. అదే అనమాట. ముందు ఎప్పుడైనా సరే సృష్టికర్తని మన అనుభవంగానే తెలుసుకోవాలి, కానీ మన అనుభవానికి భిన్నంగా తెలుసుకోలేదు. మనం ఎలాగ చేసుకుంటున్నాం అది కూడా అలాగే. కార్యంలో ఏం జరిగి ఉంటుందే మూలంలో కూడా అదే జరిగి. మూలము స్థూలము అంటే కార్యము కారణము రెండు విడదీయలేనిది బీజాంకునే. అందుకనే ఇప్పుడు 27వ భాష్య భాగంలో చెప్తున్నారు. ఈ సూత్రము జన్మాద్యస్య యతః అనే సూత్రం ఉపనిషత్తు వేదాంత వాక్య ప్రమాణమును అనుసరించుకొని ఉంది. అంతేగాని అనుమానం చేత వచ్చినది కాదు. అనుమానం చేత ఇది ఎస్టాబ్లిష్ కాల.
ఈ సూత్రం అనుమానం చేత వచ్చింది కానీ కాదు. మేము కొత్తగా చదువుకునేటప్పుడు తర్కము ఈశ్వర సిద్ధి అని మొదలు పెట్టేసేసి మళ్ళా ఏం చేశాడు, వాడు తర్కం పాడుగాను, వాడు ఎక్కడెక్కడ పొగ అక్కడక్కడ నిప్పు అన్నట్టుగా మళ్ళా సృష్టి ఉంది కదా, సృష్టికర్త కూడా ఉంటాడు అని ఊహ. నువ్వు చేసేది ఏంటి, ఎవడైనా చేయగలుగుతాడు. సృష్టి ఉంది కదా, సృష్టికర్త ఉన్నాడు. కొండ ఉంది కదా, కొమ్మరాడు ఉన్నాడు. మట్టి ఉంది కదా, నేసేవాడు ఉన్నాడు. ఇదొక పెద్ద ఇదే అని చెప్పేది. లోకంలో చూసేది చెప్పేది ఏముంది, ఇట్లా తార్కికుడు చెప్పి చివరికి వాడికి వల్లగాక మళ్ళా దానికి ఒక శృతి వాక్యం ఉంటుంది, దాన్ని పట్టుకుంటున్నాడు. మరి ఈ మాత్రానికి మీరు ఇంత తర్కశాస్త్రాలు రచించి దండగా అయిపోయినారే మీరు. చివరికే మన వల్ల కాదు, ఇదంతా మన వల్ల కాకుండా పోయింది. అందుకని ఏదైనా సరే ఒక బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకు ముఖం ఎలా పెట్టాలి అన్నట్టుగా చివరికి ఆలోచన చేసి ఎక్స్పర్ట్ని పిలిస్తే బాగున్నా. ఇప్పుడు ఎక్స్పర్ట్ కాదు, ఇక మొహం దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేశాడు, ఎక్స్పర్ట్ కావాలట. మళ్ళా శృతిని ఆశ్రయించవలసి వచ్చింది. అందుకని ఈ ఉపనిషత్ వాక్యం, వేదాంత వాక్యం ఏదైతే ఉందో జన్మాద్యస్యయత అనేది, అది వేద ప్రమాణం చేత, వేదాంత వాక్య ప్రమాణం చేత వచ్చి ఉన్నదే గాని ఓనుగా రాసింది మాత్రం కానే కాదు. అందువల్ల సృష్టి గురించి చెప్పే వాక్యాలు ఏదైనా ఉంటే శృతివే చెప్పాలి కానీ ఇతరులు చెప్పరాదు. ఇతరులు చెప్పకూడదు, అది శృతే చెప్పాలి. చెప్తున్నారు, ఏతదేవ అనుమానం సంసారీ వ్యతిరిక్త ఈశ్వర అస్తిత్వాది సాధనం మన్యంతే. ఈశ్వర కారణేన ఇలాగా మన్యంతే ఈశ్వర కారణవాదిన అనాలి. మా తప్పు వచ్చేసింది, ఈశ్వర కారణవాదిన తప్పు వచ్చింది, సరి చేసుకోండి. ఈశ్వర కారణ వాదిన, కారణ వాదిన. అక్కడ పెన్ను ఉంచండి, లేదా అక్కడ ఉంది కింద, ఇక తీసుకున్నాను. వాదిన వద్దులే సరే, అలా చూసుకోవాలి. ఈశ్వర కారణవాదిన అది. ఓకే ఓకే. ఏతదేవ అనుమానం సంసారి వ్యతిరిక్త ఈశ్వర అస్తిత్వాది సాధనం మన్యంతే ఈశ్వర కారణవాదిన. ఈశ్వర కారణవాదిన. ఈ అనుమాన విషయంలో చేస్తూ సంసారి వ్యతిరిక్త ఈశ్వర అస్తిత్వాది సాధనం మన్యంతే. ఈ అనుమానం చేసేవాళ్ళు ఉన్నారు. సంసారి వేరుగా ఉన్నాడు, ఆయనే ఈ ఈశ్వర అస్తిత్వవాది, ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పేటువంటి ఒక రకమైనటువంటి అనుమానం చేసి
ఇదేనయ్యా ఈశ్వరుడు ఉన్నాడు అనే దానికి సాధనం ఇదే అని ఈశ్వరవాదులు అంటారు. ఈశ్వరవాదులు అంటే ఇప్పుడు వేరుగా ఉన్నారని, పుట్టించిన వాడు సృష్టించిన వాడు వేరుగా ఉన్నాడు అంటారు. ఈ సిద్ధాంతం అందరిలోనూ కనిపిస్తుంటుంది ప్రతి చోట, ఒక అద్వైతుల దగ్గర మాత్రం కనిపించదు. ద్వైతులు అందరూ చెప్తారు, క్రైస్తవులు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, ఏవో రకరకాలు చెప్తుంటారు. అందుకనే సంసారి అయినటువంటి ఈశ్వరుడు దేవుడు, సంసారి దేవుడు, సృష్టికర్త అంటే సంసారి దేవుడు. అందుకనే ఈ సంసారంలో చిన్న సంసారాలు పెద్ద సంసారి దగ్గరికి పోయి వాళ్ళు వేడుకుంటుంటారు. చిన్న సంసారంలో ఈ సంసారాన్ని ఏదలేక అంటే మామూలు వాడు ఉంటాడు కదా చిన్నోడు, పేదోడు పోయి జమీందారి దగ్గరికి పోయి నూకలు తెచ్చుకుంటాడు. అయ్యా నాకు ఒక బస్తా నూకలు వండుకొని తినాలి. అట్లాగా మత మార్పులు చేసేవాళ్ళంతా సంసారి దేవుళ్ళ దగ్గర పోతారు. ఆ సంసారి దేవుళ్ళు ఏజెంట్లు పెట్టుకొని కూర్చుంటారు, మా ఏదో గ్రూప్ చేయించరా, గ్యాంగ్లు చేయొచ్చు అని. అట్లాగా దేనికి పోయింది అసలు? ఈ సంసారిత్వం కొరకు పోయావు నువ్వు. వాడు కూడా సంసారిత్వం కొరకే ఉన్నాడు ఆ దేవుడు. అందుకని వీళ్ళందరూ కూడా సంసారవాదులే కానీ, అంతేగాని మోక్షవాదులు కాదు. మోక్షవాదులు కాదు. మోక్షం అయితే మోక్షం ఇచ్చేటట్టుగా ఉంటాడా? నూకలు ఇచ్చేవాడు మోక్షం ఎలా ఇస్తాడు? ఈ లేడు. అందుకని ఈ అనుమానమే సంసారి దేవుడున్నాడు వ్యతిరిక్త ఈశ్వర అస్తిత్వ సాధనం మన్యంతే ఈశ్వరవాదిన. నన్ను ఏహాపి చెప్తున్నాడు ఇక్కడ కూడా అంతేనయ్యా. నన్ను ఏహాపి తదేవ ఉపన్యస్తం జన్మాది సూత్రే అని అంటున్నాడు అన్నమాట పూర్వపక్షి. నన్ను అయితే మరి ఇక్కడ కూడా అదే చెప్పినారయ్యా. సంసారి ఈశ్వరుడు గురించే చెప్పినారు. సంసారి ఈశ్వరుడే ఇక్కడ చెప్తున్నారు. ఈ సంసారానికి సంసారి ఈశ్వరుడు సృష్టికర్త, దీని అభిమాని, దీని యజమాని ఉన్నాడు వేరే చోట. నన్ను ఈహాపి ఈ యొక్క జన్మాద్యస్య సూత్రంలో కూడా తదేవ ఆ విషయమే ఉపన్యస్తం చెప్పారు. జన్మాది సూత్రే, జన్మాది సూత్రంలో సృష్టికర్త వేరుగా ఉన్నాడు, స్థితికర్త సృష్టికర్త లయకర్త వేరుగా ఉన్నాడు, అతడే సంసారి అంటాడు. నా అట్లా అనకొద్దు అట్లనదయ్యా, అట్లా చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు శంకర. నా వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం, అది ఒక వాక్యం. వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా వేదాంత వాక్యములనేటువంటి కుసుమములు, పుష్పాలు, వేదాంత వాక్య పుష్పములు, దాని చేత గుచ్చబడినటువంటిది సూత్రములు. ఈ సూత్రాలంతా కూడా వేదాంత వాక్య విచారములన్నీ కూడా కూర్చబడి ఉన్నది, కొట్టబడి ఉన్నది. కాబట్టి వేదాంత సూత్రమాల ఏతద్ శాస్త్రం. వేదాంత వాక్య పుష్ప సూత్రమాల, వేదాంత వాక్య పుష్పముల చేత గుచ్చబడినటువంటిది మాల, ఇదనమాట వేదాంత పుష్ప సూత్రమాల. కాబట్టి వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం, ఈ సూత్రములన్నీ కూడా వేదాంత వాక్య పుష్పముల చేత కూర్చబడినటువంటిదే. అట్లదయ్యా. కాబట్టి దేర్ఫోర్ వేదాంత వాక్యములనే విచారించుకోవాలి.
సమన్వయం చేసుకోవాలి. వేదాంత వాక్యముల చేత విచారం చేసుకొని ఏకవాక్యతగా ఆత్మాచ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి ఇట్లాగా విచారం చేసుకోవాలి. కాబట్టి వేదాంత వాక్యాన్ని చెప్తున్నారు. కాబట్టి వేదాంత వాక్యముల యొక్క విచారం తప్ప ఈ సూత్రానికి అన్యాన్య విషయములను తీసుకొచ్చి జోడించరాదు, విచారించకూడదు. వేదాంతం అంటే ఉపనిషత్తుల్లో ఉండే వాక్యములన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ విచారించాలి కానీ దాన్ని వదిలిపెట్టి ఇండివిజువల్ గా విచారించకూడదు. అందుకనే బ్రహ్మసూత్రాలు చదివేదానికి ముందుగా ఉపనిషత్తులు చదువుకొని ఉంటారు. ఉపనిషత్తులు బాగా వినుండాలి, కనీసం కొన్నైనా మేజర్ ఉపనిషత్తులైనా వినుండాలి. ఈశా, కేన, కట, ముండక, మాండుక్యాదులు వినుండాలి. ఈశకేనాదులు వినకుండా మీకు బృహదారణ్యకం కొంచెం ఆందోగ్యం వదిలిపెట్టిన మిగిలినవన్నీ వినుండాలి. ఇంకా బృహదారణ్యకం విన్నా సరే బెటరే, అన్నీ వాక్యార్థ మీమాంసంతో చేస్తారు. అట్లా ఏమి లేకుండా, పరిచయమే లేకుండా వేదాంత వాక్యముల యొక్క పరిచయం, ఉపనిషత్ వాక్యముల యొక్క పరిచయం లేకుండా సరాసరి సూత్రాలకు పోయినారండి, అయోమయమైపోతాం. అర్థమైందా? అందుకనే ఎప్పుడైనా సరే కోడ్ భాష మాట్లాడుకుంటారు ఇళ్ళలో, నిత్యము వాళ్ళ సంపర్కం మీకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నారో మీకే తెలుసు. అర్థమైందా? మీకే తెలీదు. డబ్బాల మీద కూడా అంతే. డబ్బాల మీద కూడా స్టిక్కర్లు ఒక్కొక్క లెటరే, ఒక్కొక్క లెటర్ అంటిఫికేషన్ కా అంటే కందిపప్పు, అర్థమైందా? మీ అంటే మినపప్పు, పి అంటే పెసరపప్పు, ఇట్లాగనమాట డీకోడ్. అది తెలియకుండా డబ్బాల్లో చేయించినాం అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అట్లాగా ఉపనిషత్తు వాక్య విచారములు చేయకుండా సరాసరి సూత్ర విచారం చేసేదానికి పోతే మనకి అయ్యమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ రెండెచ్చే మొదలెట్టే అన్ని చెప్పాలంటే మళ్ళీ ఉపనిషత్తులు జరిగిపోతాయి, మంచిది కదా మళ్ళీ. కానీ మనకి అది ఎట్లా తెలుస్తుంది మీకు అంటే, జన్మాద్యస్యత అన్నప్పుడే తైత్రీయం చదివి ఉండాలి మీరు. జన్మాద్యస్యత అన్నప్పుడు ఏం తెలిసి ఉండాలి? తైత్రీయ ఉపనిషత్తు చదువు ఉండాలి. ఎటో వాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవన్ యత్ప్రియంతే విసంవిసంతి చదువుకొని ఉండాలి. వితౌట్ తైత్రీయము అది ఆ జన్మాద్యస్యతకి, జన్మాద్యస్యతకి కనెక్షన్ అదే. చదువుకోకుండా ఆ సూత్రం అర్థమే కాదు. అట్లా అనమాట. ఒకవేళ మీకు ఉపనిషత్తులు చదవకుండా సూత్రాన్ని చెప్పాలన్నా మీకు చెప్పినా అర్థం కాదు, మళ్ళీ ఉపనిషత్తుల్లోకి పోవాల్సి వస్తుంది. అందుకని ఉపనిషత్తు ముందు చదువుకొని ఉంటుంది ఉన్నప్పుడే జన్మాద్యస్యత అన్నప్పుడు, జన్మాది అన్నప్పుడు చూసారా, ఎతోవా ఇమాని భూతాని జాయంతే అనేది మనకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. అందుకని వేదాంత వాక్య కుసుమ గ్రదనార్థత్వాత సూత్రాణం అన్నది. అందుకని ఉపనిషత్తులన్నీ అయిన తర్వాతనే సూత్రములో చెప్పబడును. బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేస్తారు అనమాట. ఎవరికైనా అంతే, మాకైనా అంతే. ఉపనిషత్తులు అయిన తర్వాతనే బ్రహ్మసూత్రాధ్యయనం చేశారు, లేకపోతే కష్టమైపోతాయి. ఎందుకని వేదాంత వాక్యాన్ని సూత్రై ఉదాహృత్య విచార్యంతే. కాబట్టి ఇక్కడ వేదాంత వాక్యాన్ని సూత్రై ఉదాహృత్య విచార్యంతే. వేదాంత వాక్యములనే ఉపనిషత్ వాక్యాలనే. వేదాంత వాక్యాలంటే ఉపనిషత్ వాక్యాలు. వేదాంతో నామ
ఉపనిషత్తు ప్రమాణం అంటాడు సదానంద అనేటువంటి ఆయన. పాత ఆయన ఎప్పుడు వాడు సదానంద కృత వేదాంత సార సంగ్రహ అనే పుస్తకం ఉంటుంది. ఆయన చెప్తుంటాడు. ఆయన ఏం చెప్పినాడు, ఈ విధంగా వేదాంతనామ ఉపనిషత్ ప్రామాణ్యం అంటాడు. వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క ప్రమాణాన్నే వేదాంతం అంటారు. వేదాంత వాక్యములే సూత్రై ఉదాహరించ సూత్రముల ద్వారా చెప్పారు. సూత్రముల ద్వారా చెప్పినవన్నీ అంటే వేదాంత వాక్యాలు మీన్స్ ఉపనిషత్తులు. అట్లాగా ఉదాహరించి చెప్పారు కాబట్టి దేర్ఫోర్ విచార్యంతే వేదాంత వాక్యాన్ని సూత్రై ఉదాహృత్య విచార్యంతే అని చెప్పేసి అట్లా. ఇప్పుడు చెప్పిన తర్వాత అమలు చెప్తారు. వాక్యార్థ విచారణ అద్యవసాన నివృత్తా బ్రహ్మ అవగతి. వాక్యార్థ విచారణ అద్యవసాన నివృత్తా బ్రహ్మ అవగతి ఒకటి. కాబట్టి ఈ వాక్యార్థాన్ని ఇప్పుడు వాక్యార్థ విచారణ చేయడమే అద్యవసాన నిశ్చయం చేసుకోవటం. అద్యవసాన నివృత్త బ్రహ్మావగతి. వాక్యార్థ విచారణ మాత్రము చేతనే నిశ్చయమయ్యే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మ అవగతి మీన్స్ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ అనుభవం కలుగుతుంది. వాక్యార్థ విచారణ అద్యవసాన నివృత్తా. వాక్యార్థ విచారణ అద్యవసాన మాత్రం చేతనే అది స్పష్టమైపోతుంది, బ్రహ్మజ్ఞానం కలిగిపోతుంది. అందుకని ఈ ప్రకారంగా వాక్యార్థ విచారణ నిశ్చయం చేతనే ఇక్కడ బ్రహ్మజ్ఞానము బ్రహ్మానుభవము కలుగుతుంది అని చెప్పి అది వాక్యం. వాక్యార్థ విచారణ అద్యవసాన నివృత్తాహి. ఎప్పుడు వరకు అయితే వాక్యార్థ విచారణ దాని యొక్క నిశ్చయము కలగదో అప్పటి వరకు బ్రహ్మ జ్ఞానం అనేది, బ్రహ్మానుభవం అనేది, బ్రహ్మావగతి అనేది కలగదు. అందువల్ల వాక్యార్థ విచారణ చేయాలి. వాక్యార్థ విచారణ అంటే తత్వమస్యాది వాక్యార్థం. ఆత్మానాత్మ వివేక విచారణ. ఆత్మానాత్మ వాక్యార్థ విచారం వల్ల, తత్వమసి వాక్యార్థ విచారం వల్ల, అహం బ్రహ్మాస్మి అన్నా లేకపోతే తత్ త్వం అన్నా ఒక్కటే అనమాట. వాక్యార్థ విచారం. శృతి వాక్యాలన్నీ ఆత్మాచ బ్రహ్మను గురించే చెప్తాయి. నేను బ్రహ్మమై ఉన్నాను. ఎప్పుడు వరకు అయితే నేను నిశ్చయమో అనుభవ పర్యంతంగా ఉండదో అప్పటి వరకు బ్రహ్మ జ్ఞానం కలగదు. అంతేగాని మీరు దానిని పక్కగా పెట్టి అనుమానాదులు ఊహాపోహలు చేసుకుంటూ ఉండరాదు. నా అనుమానాది ప్రమాణాంతర నివృత్త. అనుమానాది నా నివృత్త అదే నిశ్చయానికి రాదు. అనుమానాది ఆది పదం చేత ఇంకేదైనా సాధన, తపస్సు లేకపోతే సమాధి ఇట్లాంటివన్నీ ఏం చేసిన ఆది పదం చేత అవన్నీ అనుమానాది కర్మ, ఉపాసన, సాధన ఇట్లా యోగాది, హఠయోగాది ఏమి వేస్ట్ ఆదిపదం చేత. అనుమానాది ప్రమాణాంతర ఇతర ప్రమాణములే లేదు. ప్రత్యక్షాది ప్రమాణం, అనుమాన ప్రమాణం, సాధన ప్రమాణం, ఆ యొక్క వేదన అనుభవ ప్రమాణం ఇట్లాంటివి ఏమి లేవు. దాని చేత మీకు నిశ్చయ జ్ఞానం కలగదు.
కేవలము వాక్యార్థ విచారణ మాత్రం చేతనే జ్ఞానం కలుగుతుంది. తత్వమసి వాక్యార్థ విచారం చేత ఆత్మాచ బ్రహ్మ ఇట్లా జ్ఞానం కలగాల్సిందే కానీ అదంతా కలిపి గురుముఖంగా గురువు వద్దే జిజ్ఞాస చేయవలసింది కూడా ఎక్కడ గురువు వద్దే చేయాలి. ఇతరత్ర చేయరాదు. ఎంత తలలు పీక్కున్నా సరే. ఎందుకని ఆ సందర్భాన్ని వదిలిపెట్టకూడదు. ఆ గురువు ఈ యొక్క బోధన అట్లా శాస్త్ర ఆచార్య ఉపదేశము దాన్ని వదిలిపెట్టకూడదు. ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆ సందర్భాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. తక్కువగా అంచనా వేయకూడదు. వేసినారా ఈ జన్మలు వేస్ట్, వృధా చేసేసుకున్నట్టు. అట్లా వేయకూడదు. అది అందుకనే కొట్లాడి తీసుకునేది ఉండదు. విద్య ప్రసన్నంగా తీసుకోవాలి. కొట్లాడి తీసుకునేదే కానే కాదు. అట్లా మొగుడు పిల్లలు కొట్లాడుకున్నట్టుగా, స్నేహితులు కొట్లాడుకున్నట్టుగా, గురు శిష్యుల మధ్యలో ఇట్లాంటి లిటికేషన్స్ అన్ని పెట్టుకున్నట్లయితే గోయ అది ఎందుకబ్బా వాడు అసలు చక్కటి సంబంధం ఇక్కడే. సహన భవతు సహనో భునత్తు. జిజ్ఞాస ఉపదేశం ఇది తప్ప ఇంకేది కరెక్ట్ కాదనమాట. ఇక్కడికి వచ్చి పేచి గందరగోళం చేసేసుకోకూడదు. అమ్మా అది అభిశాపం అయిపోతుంది జీవితానికి. అట్లాగనమాట. గురువుల దగ్గరికి పోవడమే అలా వెళ్ళాలి మనం. పడి లేస్తూ కూడా కాదు ఇది విద్య. సరాసరి పోయి కూర్చోవాలి. స్వాతి నక్షత్రం లాగా పడి లేస్తూ కూడా కాదు. అట్లా అదే స్వాతి ముత్తిపు పడుతుంది కదా అట్లా. అది స్వాతి నక్షత్రంలో పడింది. చినుకని తక్కమండ పడేటప్పుడు అది మా ఓపెన్ చేసేసుకుంది. ముత్తిపు చెప్పు దాంట్లో పడింది అంట. అట్లా ఉండాలి సందర్భం అమ్మా. అంతేగాని కొట్లాట పీక్కొని లాక్కొని వచ్చుకునేది కాదు. అట్లా కాదు ఈ విద్య వచ్చింది. కాబట్టి వాక్యార్థ విచారణ దివసాన నిర్వృత్త బ్రహ్మావగతి నా అనుమానాది ప్రమాణాంతర నిర్వృత్త. అంతేగాని అనుమానాది ప్రమాణముల చేత తెలుసుకునేది కాదు, నిశ్చయం చేసుకునేది కాదు, పొందేది కాదు ఇది. దీనివల్ల అనుమానాదులు, సాధనాదులు, సమాధులు, ఉపాసనలు, కర్మలు అట్లాంటివి ఏమీ కానే కాదు. అదృష్టం కొలది వచ్చేటువంటిది కూడా కాదు బ్రహ్మ విద్యా జ్ఞానం. అదృష్టం గిదృష్టమేమి లేదు. పుణ్యమని అదృష్టమని లక్కని గిక్కని ఏం కాదు. అదంతే. ఆ జిజ్ఞాస, మంచి జిజ్ఞాస ఉండాలి, ముముక్షత్వం ఉండాలి. గురువు దొరికారు దాన్ని వినాలి, సదుపయోగం చేసేసుకోవాలి. అట్లా అనమాట. ఈ ప్రకారంగా వాక్యార్థ విచారణ దివసాన నిర్వృత్త బ్రహ్మావగతి నా అనుమానాది ప్రమాణాంతర నిర్వృత్త. అంత అనుమానాదులు చేత తెలియరాదు. ఇట్లుండగా మరి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు అనుభవ సమ్మతమైనటువంటి తర్కము కూడా జిజ్ఞాసకు అవసరమే. మీకు తర్కము ఉండాలి. ఎందుకు చెప్తున్నారు ఇది అంటే, గురువుల దగ్గర కూర్చొని బేరసారాలు ఆడినట్టుగా. ఒక షాప్ దగ్గర పోతాం కదా మనము, గోల్డ్ షాపు, ఆ షాపు ఈ షాప్ దగ్గర పోయేది బార్గింగ్ చేసుకుంటాం ఉంటారు కదా. అట్లా గురువు దగ్గర పోయి అదేమిటి ఇలా అంటే ఆ గురువు చూస్తారు. ఇది అర్థమయ్యేది కాదు పో నీకు, అదే ప్రసన్నమైన మనసుతో వచ్చింది లక్షణాలు కాదు ఇది. అక్కడ పోయి తక్కువ అదే అసలు దొరకదురా బాబు అంటే ఇక్కడికి పోయి వచ్చి తక్కువ. నాకు మొదటి నుంచి అలవాటు చేయడమా ఉండొచ్చు కానీ అన్ని చోట్ల కుదరదు.
అన్ని చోట్ల కుదరదు అట్లా. అర్థమైందా? నైషా తర్కే నమతిరాపనేయ, తర్కం చేయకూడదు అట్లా అనమాట. అంటే మనం అదే చెప్తారు కదా, అది అంటే అట్లాగా మైండ్ శనిదేవుడు ఆవహించినట్టే, గణేశుడు ఆవహించేది ఇది. అక్కడికి వచ్చేటప్పటికి అట్లాంటివన్నీ చేసేస్తుంటాం. అమ్మ, ఆ గురువులు దొరకటమే కష్టము, ఆ సబ్జెక్టు దొరకటమే కష్టము. అక్కడికి వచ్చేసేసి ఇట్లాంటివన్నీ చేస్తే ఈ పార్కింగ్ అన్ని మినికిరాదు ఎక్కడ, అదంతా ఇదంతా ఇదంతా అదే అనమాట చెప్తున్నాడు. అందుకనే ఆ మాట చెప్పాడు. దేవుని స్వామి తర్కించకూడదా అంటే తర్కం ఉండొచ్చు, కానీ మరీ ఏం తర్కం చేసేది? అదంతా బుద్ధి తర్కం చేస్తున్నావే, అనుభవం తర్కం చేసుకో. ఊరికే చెప్పినవే ఇవన్నీ అట్లా. అంటే మీకే ఉండాలన్నమాట. అంతటా వ్యాపించిన పరమాత్మ నేనెందుకు కాకూడదు అని నీకు ఉండాలి కదా. ఇది అనుభవాంగ తర్కం అంట. సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు, ఈశావాస్యం ఇదిగం సర్వం అన్నారు, శృతిమోములు సందు లేకుండా వ్యాపించి ఉన్నాడు అన్నాడు. మరి నేనేమయ్యాను? ఆ అణువుల్లో నేను లేనా? ఆ వ్యాపకంలో నేను లేనా? ఆ వస్తువుల్లో నేను లేనా అనేది ఉండాలి కదా. శరీరేష శరీర లేదా ఉండాలి కదా. అనవస్థేషు అవస్థిత. ఎక్కడ పోయినావు? శృతి కూడా అందిస్తుంది నీకు తర్కం. నువ్వేం చేస్తుంటివి? నీ రకం కొత్త రకం తర్కం తీసుకొచ్చేస్తుంటే మధ్యలో. ఏం తర్కం అది? నేను అబద్ధం చెప్పాను, నేను బ్రహ్మం ఎలా వెళ్తాను, నాకు విధి నిషేధాలు ఉన్నాయి, నేను బ్రహ్మం ఎలా అవుతాను, మంచి చెడులు ఉండాలి కదా, బ్రహ్మం అర్థం కావాలంటే ఇవన్నీ చెప్పినారు. ఎక్కడ నీక సర్వవ్యాపకంలో, ఆ సర్వవ్యాపకంలో నువ్వు ఉన్నావు అంటే నేను ఎర్రగడ్డలు తిన్నా, తెల్లగడ్డలు తిన్నా, అది తిన్నా, ఇది తిన్నా, నేను ఎలా బ్రహ్మం అవుతాను? ఈ సోది ఎవరు చెప్పాడు నీకు? అడోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పింది. సూర్యమూలమోపరి సద్దు లేకుండా సర్వవ్యాపకమై ఉన్నాడు, బాహ్యాభ్యంతరములు అజమై ఉన్నాడంటే నువ్వేం చేస్తున్నావు? ఈ కర్మిష్ఠులు ఇచ్చినటువంటి విధి నిషేధాలు తీసుకొచ్చి లింక్ చేసేస్తాం. అర్థమైందా? అప్పుడేమవుద్ది? మొత్తానికి పోయే అట్లా. అందుకని జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ వదలాలి. విధి నిషేధం పరమాత్మ విషయంలో అంతటా ఆయన అన్ని పూలు ఆయన సృష్టి చేసి ఉంటే ఈ పువ్వు పెట్టకూడదు, ఆ పువ్వు పెట్టకూడదు, ఎవరైనా వాయించి పెట్టకుండా పరమాత్మ సృష్టి చేశాడే లేదా? ఇట్లా నువ్వు అడగాలి వాళ్ళని పోయి. సైతాన్ అంటాడు, అరే సైతాన్ని ఎవడరా సృష్టి చేసిందే? సైతాన్ వేరు, దేవుడు వేరు, ఇద్దరుంటారా? ఇద్దరుంటే మరి ఇద్దరు దేవుళ్ళు అయినారుగా. ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సైతాన్ అనడం ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తికించిన అన్నప్పుడు సైతాన్ ఎక్కడిది? అక్కడ రెండవది ఎక్కడిది? అట్లా తర్కం నువ్వే చేసుకొని ఉండాలి. నేను మొదట్లోనే అనుకునే ఉన్నాను, పరమాత్మ అంతటా వ్యాపించుంటే నేనేమవుదును? అది మన దగ్గర ఉండాలి. అడ్వాన్స్ లో ఉన్నప్పుడు గురువు చెప్పినప్పుడు తక్కువ పట్టుకుంటాం. మన దగ్గర లేదే, నేను తిండికి తిండి లేని వాడిని, నేను బ్రహ్మం ఎలా అవుతాను, ఇట్లా ఈ లాజిక్ మన దగ్గర ఉంది. మనకే తిండి లేదే, మనకే ఆస్తులు లేదు, నేను బ్రహ్మం ఎలా అంటే ఆస్తులు ఉండేవాడు బ్రహ్మం అవుతాడని చెప్పినాడు అక్కడ. అణోరణీయాన్ మహతోమయ్య బాహ్యాభ్యంతరజ సర్వం కల్విదం బ్రహ్మ ఈశావాస్యమిదగం సర్వం బ్రహ్మైవేదకం సర్వం ఆత్మైవేదకం సర్వం అని అట్లా చెప్తుంటే మనం నిలువు నీళ్ళు లేదు, మనం బ్రహ్మం అంటే నిలువు నీళ్ళు ఉండేవాడే బ్రహ్మం అవుతాడని ఎవరు చెప్పినాడు? అడిక ఇదే మనకి వితర్క.
అందుకని తర్కము ఉండాలి కానీ అనుభవాంగ తర్కము, శ్రౌత తర్కం ఉండాలి కదా. అది కాకుండా నీ ఇండివిజువల్ తర్కంతో నువ్వు ఇట్లా బార్గెన్ చేసుకుంటుంటే గురువు దగ్గర, శాస్త్రం దగ్గర, గురువు ఏం చెప్తాడు, గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అని చెప్పారు. అర్థమైందా? ఇది జనాలకి. మా ఒకటి వాళ్ళు మేము బ్రహ్మ మొగుదుమా, ఉల్లిపాయలు తింటుంటేవే, తింటుంటేవే ఎప్పుడు ఎవరు తినమని ఏమిటి ఇప్పుడు వచ్చిన దాంతో వచ్చిన ఉల్లిపాయలతో వచ్చిన బ్రహ్మముకి ఏమైనా చేట, ఉల్లిపాయల చేత బ్రహ్మ చేటు యగును ఎవరు చెప్పింది తింట. నువ్వు ఈ సర్వవ్యాపకమైన జ్ఞానాన్ని వదిలిపెట్టి ఈ సిల్లి 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 ఇవన్నీ ఎందుకునైనా అది అనమాట. అందుకని అది వచ్చింది ఆ పాయింట్. అనుభవ సమ్మతమకు తర్కము కూడా బ్రహ్మ జిజ్ఞాసకి అవసరమై ఉన్నది. సరే, అదనమాట. ఈ ప్రకారంగా మా అనుభవ సమ్మతమైన తర్కం తీసుకోవాలి, పిచ్చి తర్కాలు తీసుకురాకూడదు. అర్థమైందా? పిచ్చి తర్కాలను తీసుకురాకూడదు. పిచ్చి తర్కాలను చేయడం అంటే కాలికేసి మెడకి, మెడకేసి కాలికి అని చెప్పే పద్ధతులు ఉంటాయి మన దగ్గర. వాళ్ళు అలా చేసినారు కదా, ఇలా అయ్యి నీకు ఎందుకయ్యా ఇవన్నీ, నువ్వు వినరా బాబు అంటే. జనాన్ని బట్టి కూడా ఉండదు బ్రహ్మ విద్య, జనంతో పనే ఉంది దానికి. అది అందుకే చెప్తున్నారు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్సు కదా, సత్సు ఇది సత్సు వేదాంత వాక్యేషు శబ్దం చేతమ్మా వేరు చేయాలి. సత్సు 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 తు తత్సుతో వేదాంత వాక్యేషు జగత జన్మాది కారణవాదిషు తదర్థ గ్రహణదార్ఢ్యాయ అనుమానమపి వేదాంత వాక్య అవిరోధి ప్రమాణం భవేత్ నా నివార్యతే అని. సరే, సత్సు సత్సు తు శబ్దం చేత ఎవరైతే వేదాంత వాక్యములకు భిన్నముగా సాధన సాధ్యాలు చెప్తారో, తర్క ప్రమాణాదులు చూపిస్తారో, అనుమాన ప్రమాణాదులు చూపిస్తారో, అలాంటి వాళ్ళకి భిన్నంగా తెలుసుకోవాలి అని శబ్దించారు. వాళ్ళని అవాయిడ్ చేయాలి. వేదాంత వాక్యములకు భిన్నముగా ఉండే వాళ్ళని అవాయిడ్ చేయాలి అని. వేదాంత వాక్యేషు వేదాంత వాక్యములు ఎందు అంటే ఉపనిషద్ వాక్యాల్లో జగత జన్మాది కారణవాదిషు జగజ్జన్మాదులకి కారణభూతమైనటువంటి కారణాల గురించి వాదించే వాళ్ళు తదర్థ గ్రహణాయ వాళ్ళు ఆ అర్థాన్ని గ్రహించేదానికి, ఏ అర్థాన్ని వేదాంత వాక్యములు ఎందుండేటువంటి బ్రహ్మ జ్ఞానమును బ్రహ్మ తత్వజ్ఞానమును గ్రహించుకునేదానికి దారిఢ్యాయ వేదాంత వాక్యములు ఏం చేస్తుంది, ఆత్మాచి బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ నేహనాసికించిన బ్రహ్మ తప్ప బ్రహ్మము తప్ప రెండవది లేనే లేదు అని చెప్పేది. తదర్థ అంటే వేదాంత వాక్యార్థ. వేదాంత వాక్యార్థం ఏంటి, అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ. ఇది దాన్ని గ్రహించేదానికి, దృఢంగా గ్రహించేదానికి గ్రహణదార్ఢ్యాయ అనుమానమపి అనుమానం. ఈ అనుమానం ఏంటి చూసారా, అనుభవ ప్రమాణం, అనుభవాంగ తర్కం. అనుమానం అంటే తర్కం, శ్రౌత తర్కము లేక అనుభవాంగ తర్కము లేక గురువు ఇచ్చిన తర్కం. అనుమానమపి వేదాంత వాక్యములకు అవిరోధముగా ఉండినట్లయితే ప్రమాణమగును. అవిరోధంగా ఉండాలి, అప్పుడు ప్రమాణం. విరోధంగా ఉండకూడదు. చూసారా, మనము అదే మన
ఇప్పుడు మన దేశంలో ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి అంటే ఆ యొక్క మెయిన్ పార్టీని తిడుతూ దేశాన్ని తిడుతుంటారు, దేశానికి తిట్టేస్తుంటారు అనమాట. మెయిన్ పార్టీని తిట్టడంలో అది వ్యక్తిగత విరోధము పోయి వేదాంత విరోధం అయిపోతుంది. శాస్త్ర విరోధము, వేదాంత విరోధము, బ్రహ్మ విద్యా విరోధము, మహర్షులకు విరోధము అయిపోకూడదు. పోయి నీకు ఆయన వైరమైతే ఋషులను పట్టుకొని తిడుతున్నావు ఎందుకు నువ్వు? వేదాంతాన్ని పట్టుకొని తిడుతున్నావు నువ్వు? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఆయన సొంతమా వేదాంతము? నా సొంతమా? నీ అబ్బ సొంతమా? మీ తాత సొంతమా? ఎవరి సొంతమురా వేదాంతము? ఆ ఋషులు కదా, మహనీయులు కదా అంత. కాబట్టి మనము అల్పమైనటువంటి బుద్ధితో మనం చేసే తరకు మోటిపోతుంటారు. ఎవరో చెప్తారు నువ్వు వద్దు, నీ గురువు వద్దు, నీ గురుకులం వద్దు అన్నట్టుంటది. నీ అమ్మ గురువే వద్దా? ఎవడే నీకు చెప్పింది ఇలాగా? అర్థమైందా? అందువల్ల శివభక్తులు చేసిన పొరపాటుకి శివుడే వద్దట. అర్థమైందా? పరబ్రహ్మమే వద్దా నీకా? ఎక్కడ తగలంటారా బాబు వీళ్ళంతా? అందువల్ల ఈ ఉపాధులు వస్తుంటాయి, పోతుంటాయి. పరమాత్మ ఇప్పుడు ఉంటాడు. ఉపాధులు గొడవ ఎందుకు? పరమాత్మ కంటే చేసినావు. అసలు ఉపాధులను ఏమనుకుంటుండే? పరమాత్మ లేకుండానే ఉపాధులు చేయనాయా? అసలు నిజంగా ఉపాధి ఉంటేనే దాని వెనకాల ఎవరున్నాలి? పరమాత్మ. సృష్టిలోనూ ఉన్నాడు ఆయన. స్థితికాలే అపి, లయకాలే అపి, 3 కాలాల్లో కూడా. దీన్ని ఆత్మజత్వ అనన్యత్వ ప్రక్రియ అంటారు. దీన్ని ఆత్మజత్వ ఆత్మ నుండి వచ్చినవి, ఆత్మజత్వ అనన్యత్వ ఆత్మ కంటే వేరుగా. సృష్టి కాలంలో పరమాత్మ కంటే వేరుగా సృజింపబడలేదు, స్థితి కాలంలో పరమాత్మ కంటే వేరుగా నిలవలేదు, లయకాలంలో పరమాత్మ కంటే వేరుగా విలీనంగా లేదు. దేర్ఫోర్ పరమాత్మ సర్వకాల సర్వావస్థలు ఎందున్నాడు. ఉపాధులకేముంది, అహంకారాలకేముంది, మమకారాలకేముంది, రాగద్వేషాలకేముంది, అంతఃకరణానికేముంది అస్తిత్వము. అందువల్ల అంతఃకరణానికి మనం అన్నదంటే పరమాత్మను బట్టి అనాలి. నీ అంతఃకరణానికి నేను విలువ ఇస్తున్నానంటే ఎవరి వల్ల ఇచ్చినావు? పరమాత్మ. నీ దేహానికి కానీ, నీ ఇంద్రియాలకు కానీ, నీ మాటకు కానీ, దేనికైనా విలువ వచ్చిందంటే పరమాత్మ యొక్క అస్తిత్వంతోనే, ఆధారంతోనే వచ్చింది. కానీ పరమాత్మ లేకుండా లేదు ఇదంతా. అట్లా కదా అర్థం చేసుకోవాలి. సత్సు తు వేదాంత వాక్యేషు జగత జన్మాది కారణవాదిషు. కాబట్టి ఈ ప్రకారంగా ఇట్లుండగా వేదాంతానికి భిన్నంగా వాదించే వాదులు, జగత్ కారణవాదులు ఉన్నారు. వేదాంతానికి భిన్నంగా జగత్ కారణవాదం జీడించకూడదు. వేదాంత వాక్యములకు భిన్నముగా జగజ్జన్మాది కారణము చూపించకూడదు. దేనికి అనుకూలంగా చూపించాలి? వేదాంత వాక్యములకి సమానంగా చూపించాలి. వేదాంత వాక్యములతో చూపించాలి జగజ్జన్మాది. ఎతో వాయుమాని భూతాని అన జాతాని జీవంతి అని చెప్పాలి. అంతేగాని వేరుగా చెప్పకూడదు. అందుకనే ఎప్పుడైనా సరే సృష్టి గురించి మీరు మాట్లాడేటప్పుడు శృతి విషయమే తీసుకోవాలి. శృతే చెప్తుంది, మన వల్ల ఏం కాదు అది. అందుకనే యవ్వని జనించి జగమెవ్వని లోపల నుండేది ఒకటిందా. తర్వాత ఇంకోటి ఏముంది? అన్నము బ్రహ్మము నుండి పుడుతుంది. అట్లాగా వచ్చింది కదా. అన్నము నుండి ఈ జీవరాశులు వస్తున్నారు చివరికి, అట్లా చెప్పినాం కదా. అది కూడా శృతే. ఏదైనా సరే జన్మస్థితి భంగములు శృతి ప్రమాణాన్ని అనుసరించుకొని చెప్పాలి. క్రియేషన్ అంటే పంచభూతాల నుంచి సృష్టి రాదు, ఎప్పుడు రాదు. పంచభూతాల నుంచి సృష్టి రాదు. ఏమైనా చెప్పుకోండి, సైన్స్ ఎందుకు పనికిరాదు. అవన్నీ ఒకటిదే వాగుతారు. అట్లా అవేమి నిలబడదు.
మళ్ళా దేనికి వచ్చి నిలబడాలి? శృతి వాక్యముల మీదనే. శృతి ఏం చెప్పిందో అది కాంట్రవర్సీగా ఉంటుందో. సైన్స్ కాంట్రవర్సీగా ఉంటుంది, భౌతిక విజ్ఞానం అంతా కాంట్రవర్సీ అయిపోతాయి, శృతి కాంట్రవర్సీగా ఉంటుంది ఎప్పటికీ. అందువల్ల శృతే కరెక్ట్ అనమాట. సృష్టి విషయంలో ఎవరి ప్రమాణం స్వీకరించాలి? శృతి విషయమే తీసుకోవాలి, ఇతరతను ఎవరిది తీసుకోకూడదు. అట్లా వేదాంత వాక్యేషు జగత జన్మాది కారణవాదిషు తదర్థ గ్రహణ దాధ్యాయ. ఈ అర్థాన్ని గ్రహించుకోవడము, దృఢంగా గ్రహించుకోవడము, దానిలో అనుమానం కూడా స్వీకరించబడును. అది వేదాంత వాక్యములకు విరోధముగా ఉండకూడదు. వేదాంత వాక్యములకు విరోధ ప్రమాణముగా పనిచేయకూడదు. తర్కం ఉండాలి, అనుభవపూర్వకంగా ఉండాలి, శృతియుక్తి పూర్వకంగా ఉండాలి. స్వతంత్రమైన తర్కము చేయకూడదు, అట్లా. అందువల్ల ప్రమాణం భవతు నా నివార్యతే. దీన్ని మేము నివారించము, దీన్ని ఏమనము మేము. అట్లాంటి తర్కం చేయడం ముందే శ్రౌత తర్కము, అనుభవాంగ తర్కము, శృతికి అనుకూలమైన తర్కం. శృతి అనుకూల తర్కాన్ని మేము నివారించము, ఏమనం. శృతికి అనుకూలంగా ఉండదు. నువ్వు ఏదైనా చెప్తే శృతికి అనుకూలంగా ఉండదు, తద్భిన్నంగా ఉండకూడదు. కొద్ది రోజులు చూడకపోతే మీ వాక్కు, మీ మనసు శృతికి అనుకూలంగానే మాట్లాడుతుంటాం, శృతికి భిన్నంగా మాట్లాడుతాం. అస్సలు ఏదైనా సరే శృతికి అనుకూలంగానే ఉంటుంది, శృతికి భిన్నంగా ఉండదు. అట్లా అనమాట, శృతికి భిన్నంగా ఉండదు. ఇప్పుడు విధి నిషేధం అంటాం కదా, శృతికి భిన్నంగా ఉందా, శృతికి అనుకూలంగా ఉందా? భిన్నంగా ఉంటుంది. అది వ్యక్తిగతము, అది ఫెయిల్ అయిపోద్ది. మళ్ళా అదేమైపోద్ది? ఫెయిల్ అయిపోద్ది. ఎట్లా ఫెయిల్ అవుతుందో చెప్పు. ఒకటి అన్నాం, ఒకటి చెప్పాలి వెంటనే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం. ఆయన రెండించినాడు చూడు, అది పక్క పెట్టరా ఆయన్నే. ఓకే, అదే పక్కబెట్టే బయట జ్ఞానం కలగదురా. పరమాత్మ అంతటా ఉన్నాడు, చూసినారా? అది అనమాట. ఇవన్నీ డైజెషన్ వాల్యూస్ అంటారు. కొద్ది రోజులకి ఇతే పనికిరాదా, ఎప్పుడో ఒకసారి అట్లా అనిపిస్తుంది, మళ్ళీ పనికిరాదు. అర్థమైందా? అట్లా నువ్వు నమస్కారం చేసుకుంటూ నువ్వు ఇప్పుడు మంచి భక్తిగా ఉన్నావు, మంచి భాగం. అర్థమైందా? అప్పుడు మా స్వామి కూడా అంటుంటారు, ఎప్పుడైనా సరే చక్కగా ప్రార్థన చేస్తున్నావు, భక్తిగా చేస్తున్నావు, అర్థమైందా? అట్లా చేసుకునేటప్పుడు నీకు ఏదైనా చిన్న మంత్రము పొరపాటు జరిగినా సరే కన్ఫ్యూజ్ కాకూడదు. అట్లా భక్తితో సమర్పించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది కదా, మళ్ళా మొత్తం భక్తి పోతుంది. అందువల్ల మంత్రలోపే, క్రియాలోపే, శ్రద్ధలోపే, ఇవన్నీ లోపాలైనా సరే పరమేశ్వర భక్తి ఉంటే కొట్టుకుపోతాడు. దాంట్లో భక్తి ఉంటే కొట్టుకుపోతుంది, లేకపోతే గొడవ వచ్చేస్తుంది. అందువల్ల ఇదివరకు ఒకడు ఉండేవాడు, వాడు పెద్దలు ఎక్కడైతే వేద పఠనం చేస్తుంటారు పోయి చదువుకోవచ్చు, వినుకొని వచ్చేవాడు. తెలియదు అందరికి. వాడు ఏం చేశాడు? అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య వాళ్ళు చెప్తుంటే వీడేం చేశాడు? అఘోరబ్బ తఘోరబ్బ ఘోర ఘోరబ్బ అని భక్తితో వీడు పూజ చేసేసి, అప్పుడు ఎవరికో మంత్రాలు వేస్తుండేవాడు వాళ్ళు పండితులు. అది పని చేసేది కాదనమాట. ఎందుకు? శ్రద్ధ లేదు అక్కడ, ఊరికే వచనమే, వాక్కే. వీడికేమో వాక్కు సరిగ్గా లేదు, శ్రద్ధ ఎక్కువ, భక్తి విశ్వాసం, మహర్షులు చెప్పినారు అని. వీడి దగ్గర తేలు మంత్రానికి, ఆ మంత్రానికి, ఈ మంత్రానికి వేస్తే తగ్గిపోయింది వెంటనే.
మహాపండితులు ఏమిరా మేము 12 ఏళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి చేస్తున్నాం, మాకు పని చేయడం లేదు, నీకెలా పని చేస్తుందని నాకు చెప్పకూడదు పోవయో. అది ఋషులు వాంగ్మయం ఇదంతా ఋషులు ఇచ్చారు. ఆ శబ్దమే చాలు బాబు మాకు. అర్థమేదా? చివరికి వాళ్ళు తెలుసుకునేదానికి వచ్చేంత ఇప్పుడు ఇట్లా జరిగేది కుమారులు పట్టేది కూడా. బౌద్ధులు లేరు పోయి వాదానికి పోయి, అందుకే శంకర తిట్టాడు, ఏం పని నీకు, నీ వేదం మీద నీకు నమ్మకం లేక అటు పోవచ్చా? తప్పు కదా. బౌద్ధులు క్వశ్చన్ చేసేదానికి పోతావా నువ్వా? ఎందుకనే నీకు అవన్నీ? చివరికి ఊక పోసుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. వాళ్ళకి పోతే ఆ గుణం పోతే, ప్రాయశ్చిత్త గుణాలు అవన్నీ బావు. అది ఇప్పటికిప్పుడే నీ ప్రాయశ్చిత్తం లేదు, ఏమి లేదు. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకుంటే ఏం చేయనక్కర్లేదు బా, అవన్నీ ప్రాయశ్చిత్తాలు లేవు, ఏమి లేదు బా అని చెప్పి వాడు ఇంతే కదా చచ్చిపోయేదాన్ని కదా. నువ్వు పండితులు, నువ్వు సావకూడదు, ప్రాయశ్చిత్తం నీకెందుకురా, ఏం లేదు బా, తప్పు లేదు గొప్ప లేదు, నువ్వు జ్ఞానం కలిగించుకో, తప్పే ఉండదు అసలు నీకు అని చెప్పినా వినకుండా ఊక పోసుకొని చచ్చిపోయాడు కుమారుని బట్ట. అదే శంకర మాట ఏంటంటే బతికంటాడు. చూసారా, వీళ్ళు పుణ్యం పాపం లెక్క చేయరు జ్ఞానంలో. అట్లాగా ఈ వీడి దగ్గరికి వచ్చి, బామ్మడి దగ్గరికి, గొల్లవాడి దగ్గరికి వచ్చి ఆ మంత్ర రహస్యం తెలుసుకోవాలని చూస్తే ఏం లేదంటే చివరికి చెప్పేదానికి ఏం లేదు స్వామి, మీరు అనే మంత్రమే నేనన్నా. ఏమన్నా ఒకసారి అను, అకోరబ్బ తకోరబ్బ కోర కోరబ్బ అన్నా తగ్గిపోయింది. ఒరే నాయను, అకోరబ్బ కాదురా అదే, అగోరే ఏ భ్యో దగోరే ఏ భ్యో ఘోర ఘోర తరే భ్యార. స్వామి ఒక నమస్కారం, మీకు పనిచేయదు నాకు పనిచేయదు, ఇప్పుడు ఇంకైపోయా నేర్చుకున్న పని లేదు, పోయింది బో, శ్రద్ధ పోయింది నాకు, పోయింది ఒకటేనా నువ్వా, నీ మంత్రాలు పాడుగాను, శ్రద్ధ లేకుండా భక్తి ఉండాలి అక్కడ. ఇది ఇట్లా పెట్టాలి పుష్పం, అది ఎట్లా పెట్టాలి అనకూడదు, ఎట్లా పెట్టినావు కానీ నువ్వు భక్తి పెట్టుకో. క్రియ వదులు, మంత్రం వదులు, భక్తి ఉండాలి, భావన ఉండాలి. అందుకని మనకు ఎప్పుడైనా సరే, దేనిలో అయినా సరే చేతులు ఆడిస్తాం కానీ బుర్ర ఆడించాం. బుర్ర ఆడించాలి, చేతులు ఆడించటం కాదు ప్రతి దానిలో. అదే పిల్లలు కూడా చదివేస్తూ ఉంటారు కదా, ఏం చదివినావు చెప్పా, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. అంటే బుర్రతో చదవరారు, వాక్కుతో చదువుతారు. చేతులతో పని చేయకూడదు, నోటితో పని చేయకూడదు, హృదయంతో పని చేయాలి, మంచి మనసుతో పని చేయాలి. మనసు పెట్టకపోతే ఏమీ పని జరగదు. మనసు పెట్టి చేయాలి ఏదైనా, అర్థమైందా? మనసు పెట్టే చేయాలి. ఇప్పుడు ఏదైనా వంట పొయ్యి మీద ఏదైనా పాత్ర పెట్టేసి ఇలా తీసి ఇట్లా వేస్తున్నాం అనుకోండి, ఎక్కడ వేసినట్టు అది పొయ్యిలో వేసినట్టు, దాంట్లో వేసినట్ట, ఎక్కడ వేసినట్టు ఏంటి, ఇట్లా వేస్తుంటేవి నువ్వు. అది చూడకపోతే అన్ని కొరత. మైండ్ పెట్టాలి, ఏముండాలి దేనికి, ఏ పనికైనా ఏముండాలి, మైండ్. అప్పుడు ఏకాంతంలో కూర్చుకున్నా కూడా మైండే ఉండాలి. అది అందుకని వాళ్ళు మేము వేదాంత వాక్యములకు విరోధముగాని తర్క ప్రమాణాన్ని కూడా స్వీకరిస్తాం. నా నివారించవు దాన్ని, మంచిదే. అనుభవాంగ తర్కం, శ్రౌత తర్కం, గురువిచ్చిన తర్కం, ఏకాంతంలో కూర్చొని బాగా సదసద్ వివేకంతో చేసుకున్నటువంటి తర్కము. నేను మొదటి నుంచి ఒకటే తెలుసుకునేవాడు. అంతటా వ్యాపించిన పరమాత్మకి నామరూపాలు లేవు, ఒకటి. దానికి ఏదో పేరు పెట్టి పిలవద్దు. ఏదైనా పేరు పెట్టి పిలిచినట్లయితే మన ఋషులు పిలిచిన పేర్లే కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట, అర్థాలు కరెక్ట్ గా ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మము అంటారు, అనంతమదే. నువ్వు అల్లా అన్నప్పుడు దానికి అనంతార్థం ఉందా లేదా? పారసీ భాషలో ఏ భాష మీకు ఉందో, ఉర్దూ కాదు అది అరబిక్ లో ఉందా చెప్పు. అరబిక్ పండితులు తీసుకుని అనంతమాది, అద్వితీయమాది చెప్పు, చైతన్యమాది చెప్పు. అలాగ నువ్వు చెప్పగలిగితే సర్వభూతములు అదే ఉంటారు కదా.
దేర్ఫోర్ అరబిక్ లో చెప్పబడినటువంటి అర్థము సరిగ్గా లేదు కాబట్టి ఇతరులను చంపుతున్నావు. దేర్ఫోర్ నీకు పొరపాట్లు, సరైన జ్ఞానం కాదు. కాబట్టి అరబిక్ లోనే కృషి చెయ్యి. ఆనందపదం రావాలి, చైతన్యం రావాలి, బ్రహ్మము రావాలి. రెండవది ఉండకూడదు, పైలోకం చెప్పకూడదు, అక్కడి చెప్పకూడదు, వేరుగా ఎక్కడి నుంచో మెసేజ్లు వచ్చింది అనకూడదు. అంతర్వాణి ఆకాశవాణి ఈ గోలంతా చెప్పకుండా నీకు మనం మా ఋషులు చెప్పినట్టుండాలి. మా ఋషులు అక్కడ అట్లా చెప్పేవాళ్ళు కాదు. ఆకాశవాణి అంతర్వాణి గింతర్వాణి పరంపరగా వస్తుంది, మాకు చెప్పుకుంటూ వెళ్తుంటారు. అది విన్నా వినకపోయినా తెలిసినా తెలియకపోయినా అది ఉంటూనే ఉంటుంది. అందువల్ల నువ్వేం చేసి నీ మాటల్లోనే తెలిసిపోతుంది, వాడు మాకు పనికిరాడు, వీడు మాకు పనికిరాడు అని చెప్తున్నావు కదా. అందుకని కరెక్ట్ కాదు. మేము అలా అనం. అది మా దగ్గర అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వేరు చేసేవాళ్ళు విధి నిషేధకారులే చేస్తారు. విధి నిషేధకారులు మైలా మట్టు అది ఇది అంటరానితనము అవన్నీ ఉంటాయి. అది వేదాంతం కాదయో, అది బ్రహ్మ విద్య కాదుదే, అది విధి నిషేధ కర్మకాండకి కాబట్టి నీది కూడా కర్మకాండే అయింది. కర్మకాండ పోయి అందరినీ ఏకత్వం చేయలేదు కదా, చెప్పు తప్పది. అందుకని నన్ను నివార్యతే. మరి శృతి సహాయం చేసుకోవాలి నువ్వు, శృతి సహాయం తీసుకోవాలి నువ్వు. శృత్యైవచ సహాయత్వేన తర్కస్య అభ్యుపేతత్వాత్. కాబట్టి శృత్యైవచ సహాయత్వేన తర్కస్య అపి అభ్యుపేతత్వాత్ అనమాట. శృతి కూడా ఏం చెప్పింది అంటే శృతి సహాయం తీసుకోమని చెప్పింది. తర్కస్య ఆ తర్కాన్ని అంగీకరించి, ఈ తర్కము శృతికి కూడా అంగీకారం. ఈ తర్కం శృతి మీకు పర్మిషన్ ఇచ్చింది, మంచి తర్కమే, అనుభవాంగ తర్కము, యుక్తికి సంబంధించిన తర్కము, శాస్త్రానికి విరోధము కాని తర్కము, అనుభవానికి విరోధం కాని తర్కము సరైన జ్ఞానాన్ని కలిగిస్తుందంటే మేము ఎందుకు వద్దంటాము, కరెక్ట్ ఇది. అందుకనే శృత్యైవచ సహాయత్వేన తర్కస్య అపి అభ్యుపేతత్వాత్ తథాహి. ఈ విషయంలోనే చెప్తున్నారు చూడండి అంటున్నారు. తథాహి శ్రోతవ్యో మంతవ్యో, శ్రోతవ్యో మంతవ్యః ఇది శృతి. బృహదారణ్యకంలో మైత్రి బ్రాహ్మణంలో చెప్పేటప్పుడు శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నప్పుడు శ్రోతవ్య మంతవ్యత. అయ్యా నువ్వు మోక్ష జ్ఞానం కలిగించుకోవాలంటే, మోక్షాన్ని పొందాలంటే శ్రవణము చేయము అని చెప్పి, శృతిని శ్రవణము చెయ్యము, మననము చేయము అని చెప్పేసారు. శృతి దగ్గరకు శృతిని బాగా గురువు దగ్గర కూర్చొని శ్రవణం చెయ్యి, మననం చెయ్యి అని చెప్పారు. ఇది శృతి. అంతేకాదు ఇంకా నువ్వు చెప్పినారు పండితో మేధావి గంధారానేవ ఉపసంపద్యేతే ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద ఇది చ పురుష బుద్ధి సాహాయం ఆత్మనః దర్శయతి. పురుష బుద్ధిని కూడా తీసుకోవాలి. తర్కించుకునేవాడు, సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు, మేధావి అయిన వాడు, అంతర్ముఖ దృష్టితో చెప్పేవాడు ఉంటారు కదా, వాళ్ళ యొక్క తర్కాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా మనకి హెల్పింగ్ చేస్తున్నారంటే తీసుకోవాలి. కానీ నువ్వెవరో చెప్పేది అంటే ఎట్లా? ఏం సార్ నువ్వు చెప్పాలంటే కాషాయం ఉండాలమ్మా, నీకు నువ్వు చెప్పాలంటే గడ్డ ఉండాలి, గడ్డము, ఇంకేముండాలి చెప్పా. చింతపండు చింత చెట్టు నుంచి చింతపండు నుంచి తీసి ఇస్తుంటే ఆ ప్యాకింగ్ లో ఉండాలి. నేను తీసుకో ఓవర్ని చింతపండు తీసేస్తుంటే ప్యాకింగ్ అంటావేంటారు నువ్వు?
ఈ టైప్ ఆఫ్ మైండ్ ఉంటే పనికిరాదు. పురుష బుద్ధిని కూడా నువ్వు తీసుకోవాలి. వాళ్ళు చెప్తారు కదా. నీకేంటో లోపలంతా నీకంతా లేబుల్ అంటి చేసుకోండి. అలా నోడి చెప్పాలి, ఏం చెప్పకూడదు అది కూడా సత్యం చెప్పేవాడు బాలకడైనా చెప్పచ్చు కదా. ఇంక వేరేవాడు చెప్పాలా? ఆశయం చెప్పేవాడే కావాలి. ఇట్లా కాస్త జ్ఞానం దూరం చేసుకోవటం, జ్ఞానము దూరం చేసుకోవటం. కాషాయం చెప్పేవాడే కావాలి, జటాజోటాలు ఉండేవాడే కావాలి అంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అట్లా కష్టమైపోద్ది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆయన ఏం చెప్తాడులే అంటారు. ఆ చిన్న కుర్రాడు కదా, ఆయన ఏం చెప్తాడులే, చిన్న పిల్లోడు కదా. చిన్న పిల్లోడు చెప్పినా సరే యథార్థమైతే తీసుకోవాలి. అట్లా ఇట్లాంటివన్నీ ఉంటాయి మా శాస్త్రాలన్నీ. లేని పనివే ఏమేమో చెప్తుంటారు వాళ్ళు. ఎవరైతేనేమయ్యా నువ్వు గ్రహించుకునేదానికే అట్లాగా. అందుకని తథా హి శ్రోతవ్యో మంతవ్య ఇది శృతి. అట్లాగే పండిత మేధావి, ఇది చాందోగ్యంలో వస్తుంది. పండిత మేధావి గాంధారానేవోపసంపద్యేతే ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద ఇది చ పురుష బుద్ధి సహాయం ఆత్మనః దర్శయతి అని. పండిత మేధావి అన్నప్పుడు ఒకనొక పండితుడు ఏం చేసినాడంటే, మేధావి అయిన పండితుడు, మంచి తెలివి కలిగినటువంటి వాడు ఎక్కడో ఒకసారి రాజమందిరంలో బహుమానాలు పొంది అది పట్టుకొని పోతూ ఉన్నాడట. అరణ్యంలో పోతుంటే అప్పుడంతా అడవులు కదమ్మా, అప్పుడంతా అడవులే. ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి పోవాలన్నా కష్టమే. ఒక మధ్యలో అడవి చేరుతుంది ఒకటి, ఆ అడవి దాటుకొని మళ్ళీ ఆ గ్రామం చేరాలి. అట్లాంటివన్నీ ఉంటాయి. కడప జిల్లాలో ఇప్పుడు కూడా ఉన్నాయి చూడండి. దాటుకునేటప్పుడు చాలా మధ్య మధ్యలో గ్యాప్ అంతా వస్తుంది. మన శ్రీశైలంలో అట్లా వస్తుంటది. మధ్యలో దారి దోపిడీ గాళ్ళు ఉంటారు. అట్లాగే ఈ పండితుడు, మేధావి అయిన పండితుడినే కొంతమంది దారి దోపిడీ గాళ్ళు అడ్డుకుంటారు. ఏమయ్యా మూట ఉంది, మూట పాతకాలం బాలరాజు సినిమా చూస్తే తెలుస్తుంది, నాగేశ్వరరావు వాళ్ళది. ఆ మూట ఇది పాపం. అట్లాగే పరమానంద శిష్యులు కూడా ఎక్కడైనా సత్కారాలు పొంది వస్తుంటే ఇది గోల. అందుకని అప్పుడు కూడా రాజులు కొంత దూరం మాది అజమాయిషి ఉంటుంది, అంత దూరం మా సైనికులు బట్టలు ఇచ్చి పంపిస్తాము, తర్వాత మీరు చూసుకోండి అని చెప్పేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకోటి చేస్తాడు వచ్చి. ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడు అంతా ట్రబుల్ అనమాట. ఇప్పుడు చూడు ఎట్లా ఉందో, మనకి ఎంత బాగుందో. అట్లాంటివన్నీ జరిగిపోయినాయి. అప్పుడేం చేయాడు, ఈ దారి దోపిడీ గాడు వచ్చి కాళ్ళు చేతులు కట్టేసేసినారు, కాళ్ళు చేతులు కట్టి పారేసేసి గంటలు కూడా కట్టేసేసినారు. అంటే ఆ సొమ్మంతా తీసుకొని పోయినారు. వాడిని అక్కడ దోసేసినారు. వాడు ఏం చేసి నోరు ఒకటి ఉంది కదా, గట్టిగా అరుస్తున్నాడు. చెవులుతో విన్నాడు. పొలిమేరలో కాకులు అరుస్తుంటే, కాకులు అరుస్తున్నాయంటే పొలిమేర వచ్చేసింది. అప్పుడు అరిస్తే ఎవరో వచ్చి అప్పుడు వీడు కట్లిప్పి, ఎవరే మీదంటే, ముందు ఏ ఊరు కాదు నేను చెప్పేది, ఇది ఏ ప్రాంతమో చెప్పు చూద్దాం. వాడు లొకేషన్ వేసుకున్నాడు అప్పుడే త్వరలో. వాడికి లొకేషన్ ఉంది. అందువల్ల ఈ ప్రాంతం ఏది, ఏం ప్రాంతం అంటే చెప్పాడు. వాడు అంతా కదా, ఓహో ఈ రాజ్యంలో ఈ ప్రాంతం ఇది, అది ఇది అని గమనించుకొని అలా అడుగుతూ వాడి యొక్క గంధార దేశానికి వెళ్ళిపోయినాడు. గంధార దేశం అంటే కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. గాంధార దేశానికి వినోడు. గాంధార అనేవ ఉపసంపద్యేతే, తెలివైన వాడు. అందుకనే ఎప్పుడైనా సరే ఫారినర్స్ వస్తారు మన దేశానికి, అంతా మ్యాప్ వేసేసుకొని తిరిగేస్తారు వాళ్ళు. మన వాళ్ళు అయితే బిక్కు అని ఉంటారు. వీళ్ళు మ్యాప్ వేసుకోవాలి. మ్యాప్ వేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నారు. వాడు మ్యాప్ వేసేసుకుంటాడు. ఎక్కడెక్కడ హోటల్స్ తెలిసిపోతుంటుంది, ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఎక్కువ చెప్తారో అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు బార్గెన్ చేయాలరా అని ఉంటుంది. అన్నీ ఉంటాయి. దాని ప్రకారం వాడు చూసుకొని పోతాడు. అది ఈ ప్రకారంగా మేధావి దేవుడు.
ఉపసంపద్యైతే ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద. ఎందుకయ్యా అంటే ఇప్పుడు కుంభమేళాలో కూడా మనకైతే 20 రూపాయలకి అమ్మినాడు. 20 రూపాయలు 10 రూపాయలకి పలుపులలో మనకి 20 అట్లా అమ్మినాడు. ఆ ఫారినర్స్ చూస్తే ఇండియన్ టూత్ బ్రష్ 100 రూపీస్ అని వాడు బాగా సంపాదించేసాడు. ఇండియన్ టూత్ బ్రష్ అంట 100 రూపీస్ లెక్కన అమ్మేసాడు పిల్లడు. అవును చూడు, ఏమిటో ఎందుకు అట్లా అమ్మేవాడికంటే 200 సంవత్సరాలు మనం తినలే వాళ్ళు, 200 సంవత్సరాలు మన సొమ్ము తినలే, అందుకని వాడికి ఇట్లా సృష్టి చెప్పాము. ఊరి పులి తెలివైన నువ్వు. అట్లాగా అందరు బతికారు. పురుగులు వేసుకున్న వాళ్ళు బతికినారు, బొట్లు పెట్టేవాళ్ళు బతికినారు, పళ్ళు ఈ వేప పొలాలు అమ్ముకునేవాడు బతికాడు. ఎవడు బతకలేదయ్యా. చేతికి దారాలు కట్టేవాడు బతికాడు. ఎవడు బతకలేదయ్యా కుంభమేళ అనే పేరుతో. ఇలాగా ఈ ప్రకారంగా ఆ పండితుడైన మేధావి తన గాంధారి దేశానికి ఎలాగా వెళ్ళిపోయాడో అలాగా ఆచార్యుడి దగ్గరికి పోయి గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకున్నట్లయితే నీకు సరైన జ్ఞానాన్ని కలిగిస్తాడు ఆయన. అతని దగ్గర పోకుండా నువ్వు ఊరికే ఎంతటా తిరిగితే లాభం ఏమిటయ్యా? గురువు దగ్గర పోకుండా నువ్వు తిరువన్నామలై అంటావు, ఆ మలై అంటావు, ఏ మలై అంటావు, ఎక్కడికి పోయినా నీకు జ్ఞానం కలగదురా బాబు. పోయి సరిగ్గా సరైన గురువు దగ్గర పో. ఆచార్యవాన్ పురుషో వేద ఇది పురుష బుద్ధి సహాయం. పురుష బుద్ధి సహాయాన్ని ఆత్మన దర్శయతి. ఆత్మకి మన ఆత్మకి పురుష బుద్ధి సహాయం కావాలి. ఎందువల్ల ఆచార్యవంతుడైనటువంటి వాడు ఆయన దగ్గర పొందబడిన విద్యే గట్టి విద్యది. నిన్ను సంసార సాగరం నుండి తరింపజేస్తుంది. అందుకనే నువ్వు అట్లా వెళ్ళాను. గురువు దగ్గర పొందిన విద్యే విద్య. అందుకనే ఆచార్యవాన్ పురుషో వేద అన్నవరా. ఆచార్యాద్ విద్య సాధిష్టం ప్రాపదితి. ఆచార్యుని వద్ద పొందబడిన విద్యే నిలబడుతుంది. అట్లా చెప్పినారు. అట్లా గురువు దగ్గరికి వెళ్ళే తెలుసుకోవాలి. ఇంక వేరే పనులు ఏం అసలు గుళ్ళు గోపురాలు తిరగకూడదు. అవన్నీ గురువు దగ్గర పోయి ఏ వినాలి. ఎట్లాగైతే మనము ఎలాగైతే పంచాంగం ప్రకారంగా మనము తిథి వార నక్షత్రాలు ముహూర్తాలు పెట్టించుకుంటా ఉంటామో అట్లాగే విద్యకి కూడా ధర్మాలు కానీ ఏదైనా సరే గురువు దగ్గరికి పోయి వెళ్ళి తెలుసుకో. అధ్యాత్మ విద్య అట్లా తెలుసుకోలేదు, అలవాటు లేదనుకో చాలా ఇబ్బందులు పడతారు. అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస యందు అనుభవాన్ని అనుసరించేటువంటి యుక్తిని గురించి కూడా చెబుతున్నారు. ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. మంచి పాట. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.